ప్రతి ఏటా పిల్లల పండుగ పేరిట కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమాజం వికాసానికి చిన్నారులు భవిష్యత్తు దోహదపడుతుందని డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పెద్దాపురం లూథరన్ హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పిల్లల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కార్యక్రమం ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా జరగాలని ఆకాంక్షించారు. మరో అతిథి శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ డైరెక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ తెలుగు సంస్కృతి ఉట్టిపడేలాగా ఈ పెద్దాపురం పిల్లల పండుగ కార్యక్రమం జరగడం అభినందనలు తెలిపారు. ఇంకా డివైఈఓ ప్రభాకర్ శర్మ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, నగేష్, ప్రోగ్రాం కన్వీనర్ ప్రభాకర్ వర్మ, బుద్ధ శ్రీనివాస్, లూథరన్ హై స్కూల్ కరెస్పాండెంట్ నళిని, కెనడి సీతారామరావు, క్రాంతికుమార్, మార్ని చిన్న, తూతిక రాజు, గెడ్డం పెదకాపు, పొలమరిశెట్టి సత్యబాబు, సత్యనారాయణ, కొరుపూరి రాజు, యాళ్ల వీరబాబు, ఆరిఫ్ ఆలీతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దాపురం పిల్లల పండుగ అనేటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ప్రభాకర్ వర్మ గారికి, ఈనాటి ఈ కార్యక్రమ స్ఫూర్తిగా నిలబడినటువంటి మన పెద్దాపురం పట్టణ మాజీ మున్సిపల్ అధ్యక్షులు, వేషధారణ నృత్యం చూడడానికి ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు, వారిని ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పుర ప్రముఖులకు, పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దాపురం పిల్లల పండుగ అనేటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలందరికీ కూడా మరి నా యొక్క శుభాశీస్సులు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇది ఒక స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి ఈ పెద్దాపురం పిల్లల పండుగ అనేటువంటి కార్యక్రమం మీ అందరికీ కూడా మరి రాబోయే రోజుల్లో దోహదపడుతుందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటూ పెద్దల గౌరవ సూరిబాబురాజు గారు, మరి పిఠాపురం స్థానిక శాసనసభ్యులు, మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమం పెట్టమనేటువంటిది నాకు సలహా ఇచ్చినందుకు కూడా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే యూటీఎఫ్ లీడర్స్ ఉన్నారో వారు కూడా మరి ఎగ్జామ్స్ టైం దగ్గర ఉంది, మరి ఎగ్జామ్స్కి ఇబ్బంది లేకుండా ఏదైనా కార్యక్రమం చేయగలిగితే మేము పూర్తిగా ఈ కార్యక్రమానికి ఏ విధంగా మరి సహాయం చేయాలో ఆ సహాయం చేయడానికి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, పెద్దలు అండగా ఉంటారనేటువంటిది ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యూటీఎఫ్ లీడర్స్ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం మరి ఇప్పుడు చేస్తే బాగుంటుందో, మరి తర్వాత చేస్తే బాగుంటుందో ఒక డిజైన్ చేస్తే పిల్లలంటే ఎనలేనటువంటి అభిమానం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఆయనకు మనసుకు దగ్గర అవుతుంది. కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో కూడా చేయాలనేటువంటిది పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు, దీవెనలు అందజేస్తున్నాం. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం పెట్టేటప్పుడు ముందుగా మరి వర్మ గారు, అదేవిధంగా సీతారామయ్య గారు, కెనడి గారు, క్రాంతి గారు, అదేవిధంగా మన పెద్దాపురం ఫేస్బుక్ అడ్మిన్ నరేష్ గారు అందరూ కూడా మా దగ్గరికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఇది పీపీపీ అంటే పెద్దాపురం పిల్లల పండుగని ఒకటి ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాం. మీ అందరి సహకారం కావాలని చెప్పేసి చెప్పిన తర్వాత తప్పనిసరిగా మా వంతు సహకారం మీకు పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఆ రోజున మరి వారికి బాబు గారు మీ అందరూ కూడా వాగ్దానం చేయడం జరిగిందని చెప్పేసి మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మరి ఈ థాట్ రావడానికి పెద్దాపురం పిల్లల పండుగ నియోజకవర్గ స్థాయిలో కండక్ట్ చేయడం అంటే అది సామాన్య విషయమని కాదు. ఒక పక్క ఆర్థికంగా, ఒక ప్రక్క మరి యాక్టివిటీస్ని ఆర్గనైజ్ చేయడానికి మరి కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఉండాలి. వీరందరూ ఉండాలంటే టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరిని, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆహ్వాన సంఘంలో, ఈ సంఘంలో మన కార్యక్రమం నిర్వర్తించే కార్యక్రమానికి వారిని అందరినీ కూడా మనం క్రోడీకరించుకుని వారందరి సహకారంతో మరి ముందుకెళ్ళినట్లయితే ఇది సక్సెస్ అవుద్ది అని చెప్పేసి మరి వర్మ గారు ఆ టీం అందరూ కూడా మరి అనుకుని ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే
చాలామంది పెద్దాపురం పట్టణంలో పెద్దలు చాలామంది ముందుకు వచ్చి ఆర్థిక సహకారంతో పాటు శారీరక సహకారం శ్రమదానం కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున పెద్దాపురం పట్టణ ప్రజలందరి తరఫున అభినందనలు ధన్యవాదాలు